రోబోటిక్ మోకాలి రీప్లేస్మెంట్ సిస్టమ్ మంచి ఫలితాలు ఇస్తుందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విక్రమ్ రాజిరెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మోకాలి రీప్లేస్మెంట్ చేసుకున్న పేషెంట్లతో కలిసి యశోద ఆసుపత్రి వైద్యులు మాట్లాడారు. సిద్దిపేట పట్టణానికి చెందిన డాక్టర్ కుమార్, శకుంతల అనే పేషెంట్లకు 45 రోజుల క్రితం మోకాలి రీప్లేస్మెంట్ ఆపరేషన్ రోబోటిక్ ద్వారా నిర్వహించామని, 100% రీప్లేస్మెంట్ రిజల్ట్ సాధించామని తెలిపారు. రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ చేస్తే త్వరగా రికవరీ అవుతారని, అలాగే ఈ రీప్లేస్మెంట్ లో ఖచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ చేస్తే నొప్పి చాలా తక్కువ ఉంటుందని, మొదటి రోజే నడవగలుగుతారని అన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో మోకాలి రిప్లేస్మెంట్ నిర్వహిస్తున్నామని, సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఇది ప్రెస్ మీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, నార్మల్తో ఎలా బెటర్ ఉంది అన్నది. సో నార్మల్ మోకాల్ మార్పిడిలో మనం ఎప్పుడైనా కూడా సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అది ప్రతి పేషెంట్కి సేమ్. సో అది మనకి బయట దేశం నుంచి వస్తుంది. సో దాంట్లో మనం మ్యానిపులేట్ చేయడం కానీ, ఈ పేషెంట్కి ఇంత బెండ్ ఉంది దాన్ని కరెక్ట్ చేయడం కానీ ఏముండదు. ఐబాలింగ్ టెక్నిక్ అంటాం దాన్ని. సో అదంతా మనం చూసుకుంటూ చేసేది యాజ్ ఎ సర్జన్. బట్ రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే బోన్ మ్యాపింగ్ అనేది చేస్తాం ఆపరేషన్ థియేటర్ లోపల. ఒక్కొక్క పేషెంట్కి టైలర్ మేడ్ డెసిషన్ మేకింగ్ అంటుంది. అంటే ఈ ఫలానా పేషెంట్కి బోన్ క్వాలిటీ, బోన్ మూమెంట్, బోన్ ఎంత బెండ్ ఉంది ఇదన్నది మనకి క్రిస్టల్ క్లియర్గా సర్జరీ కన్నా ముందే మనకి డేటా వచ్చేస్తుంది. ఎంత బెండ్ ఉంది, ఎంత బెండ్లో నడుస్తున్నారు పేషెంట్ ఇప్పటి వరకు, మనం ఎంత కరెక్ట్ చేయాలి, ఎంత కరెక్ట్ చేస్తే పేషెంట్కి లైఫ్ ఎంత ఎక్కువ వస్తుంది, పెయిన్ లేకుండా ఎన్ని సంవత్సరాలు నడవగలుగుతారు అనేది కంప్లీట్ డేటా అనేది ముందే వచ్చేస్తుంది. సో అది మనం ఇప్పుడు సిద్దిపేటలో చేయడం జరుగుతుంది. పేషెంట్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ యశోదకు వస్తున్నారు అండ్ దే ఆర్ రియలీ హ్యాపీ. అండ్ నార్మల్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే రికవరీ ఫాస్టర్ ఉంటుంది, ప్రిసిషన్ చాలా బాగుంటుంది. అంటే ఇంప్లాంటేషన్ ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలనేది, అక్యురసీ చాలా బాగుంటుంది, ఎంత బెండ్ ఉంది మనం ఎంత కరెక్ట్ చేస్తే పేషెంట్ బాగుంటుంది అనేది. సో దీంతో మనకి ఏంటంటే పేషెంట్ పొద్దున ఆపరేషన్ చేస్తే సాయంత్రం నడవడం జరుగుతుంది. పెయిన్ ముందులాగా ఒక 3-4 మంత్స్ ఉంటే ఇప్పుడు లెస్ దెన్ a month ఉంటుంది. బ్లడ్ కూడా కొంచెం తక్కువనే బ్లడ్ లాస్ ఉంటుంది. అండ్ మనం చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మినిమల్ ఇన్వెసివ్ సబ్వాస్టస్ అంటాం. అంటే దీంట్లో మాంసం కట్ చేయడం ఉండదు. సో వీళ్ళకి ఏంటి అంటే డే 1 నుంచే మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్డ్గా ఉంటుంది. సో ఇలాంటి సర్జరీస్ మనము యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చేస్తున్నాము. అండ్ లక్కీ థింగ్ ఏంటి అంటే నేను సిద్దిపేటకి ప్రతి నెల 4వ మంగళవారం పొద్దున 9:30 నుంచి 3:30 వరకు అవైలబుల్గా ఉంటాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆర్థోపెడిక్ సంబంధించి మీరు వచ్చి నన్ను దయచేసి కలవచ్చు. అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తే బెటర్. నడవలేకపోయాను. విక్రమ్ సార్ దగ్గరికి వెళ్ళాను. సర్జరీ 2 చేశాడు రోబోటిక్. నేను ఇప్పటికీ 1 month 3 days అయింది. నేను లీడింగ్ ప్రాక్టీషనర్ సిద్దిపేటలో ఆర్ఎంపీ కానీ. సో నాకు 15 days తర్వాత నేను క్లినిక్లో పోయి పేషెంట్ చూస్తున్నాను. ఇవాడికి 1 month 3 days మెట్లెక్కి రాగలిగినాను. ఇదివరకు ఎట్లుందో అంత ఫ్రీగా ఉన్నాను. ఇంత తొందర పికప్ అవుతుందని, ఇంత తొందర నేను నడవగలుగుతాను, ఇంత తొందర క్లినిక్ పోతానని నేను ఊహించుకోలేదు. ఇప్పుడు నేను డైలీ 1.5 kilometers, మొన్నటి వరకు 1 kilometer పోయాను. ఇవాళ 1.5 kilometers కూడా వాకింగ్ చేయగలను. 1 month 3 days నాకు రెండు రీప్లేస్మెంట్ అయింది. 2 కాళ్ళకి 2 days గ్యాప్ ఇచ్చి చేసుకున్నాను. ఇవాళ 1.5 kilometers తిన్నా 1 month 3 days ఆఫ్టర్ ఆపరేషన్. ఇంత తొందర ఎవరిని అడిగినా, మా ఫ్రెండ్స్ చేయించుకునే వాళ్ళని అడిగిన ఎవరు కానీ 2 months 3 monthsకే నేను బయటకు పోయినా అన్నారు. సార్కు ఇంత తొందర మంచిగా చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్.